ఐపీఎల్ లీగ్ ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్. ప్రపంచ క్రికెట్లోనే గొప్ప ఆటగాళ్లు ఇందులో ఆడేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఐపీఎల్ నిర్వహిస్తున్నప్పుడు దాదాపు అన్ని దేశాల క్రికెట్ ఆ సమయంలో నిర్వహించకపోవడానికి ఇదే కారణం. అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను చూసే అవకాశాన్ని పొందుతూ ఉంటారు. అయితే ఈసారి ఐపీఎల్ మ్యాచ్లు రసవత్తరంగా జరుగుతున్నాయి. రికార్డుల మీద రికార్డులు, పరుగుల వరద, సిక్సర్ల మూతతో పలువురు ప్లేయర్లు విజృంభించారు. ఈ సీజన్ ఐపీఎల్లో దుమ్ము రేపిన ఆటగాళ్లు ఎవరెవరో చూద్దాం. వాచ్ ది స్టోరీ. వరల్డ్ నెంబర్ 1 లీగ్ ఐపీఎల్ ఈ సీజన్ క్లైమాక్స్ కి చేరింది. ఒక్కో టీం ప్లే ఆఫ్స్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటున్నాయి. అయితే ఈసారి ఎన్నడూ లేని రికార్డులు సృష్టించగా తమదైన ఆటతో పలువురు ప్లేయర్లు దుమ్ములేపారు. వేలంలో తక్కువ డబ్బులకే కొనుక్కున్న ప్లేయర్లు సైతం తమ పేరును సంచలనంగా మార్చుకున్నారు. ఇందులో ఫస్ట్ వినిపించే పేరు శశాంక్ సింగ్ రాజ్. శశాంక్ సింగ్ కోల్కతా మర్చిపోలేని ఇన్నింగ్స్లో శశాంక్ సింగ్ ఆడిన ఇన్నింగ్స్ ఒకటి. స్లో అండ్ స్టడీ అన్నట్లుగా విధ్వంసం సృష్టించిన ఇన్నింగ్స్ అది. అసాధ్యమనుకున్న లక్ష్యాన్ని చాలా ఈజీగా చేంజ్ చేసింది పంజాబ్. టాలెంట్ కి తోడు ప్రత్యర్థి ఎవరనే భయం లేకుండా ఈ కాన్ఫిడెన్స్ ఉంటే చాలు ఎలాంటోడైనా ఇరగదీస్తాడు. శశాంక్ సింగ్ అదే చేశాడు. కళ్ల ముందు 262 పరుగుల లక్ష్యం. టీ20లో దాదాపు అసాధ్యం. ఎప్పుడు ప్రపంచ క్రికెట్లో ఎవరు చేయలేదది. ఓవైపు బెయిర్స్టో సెంచరీ బాది నిలబడినా ఇంకా విజయానికి అల్లంత దూరంలో ఉండాల్సిన పరిస్థితి. అలాంటి టైంలో క్రీజులోకొచ్చాడు శశాంక్ సింగ్. ఇప్పటికే ఈ సీజన్లో తన మెరుపు ఇన్నింగ్స్ తో తనంటే ఏంటో నిరూపించుకున్న శశాంక్ సింగ్ కోల్కతా మీద మాత్రం కాళీమాత పూనినట్లుగా రెచ్చిపోయాడు. ముందు స్లోగా ఆడుతున్నాడని డౌట్ వచ్చేలా ఆడి సడన్ గా గేర్లు మార్చి కావలసిన టార్గెట్ ముందుకు అవలీలగా తీసుకెళ్లిపోయాడు. వరుణ్ చక్రవర్తి, చమీరా, హర్షత్ రాణా ఇలా ఏ కోల్కతా బౌలర్ని వదిలిపెట్టకుండా వరుస సిక్సర్లతో వాళ్లపై నిర్దాక్షిణ్యంగా దాడి చేశాడు. బాల్ను అద్భుతంగా టైమింగ్ చేస్తూ పడిన బాల్ పడినట్లుగా స్టాండ్స్లోకి పంపాడు. 28 బాల్స్ మాత్రమే ఆడి 2 4లు, 8 భారీ సిక్సర్లతో శశాంక్ సింగ్ బాదిన 68 పరుగులే పంజాబ్ సంచలన చేజింగ్ చేసేందుకు సాయపడ్డాయి. ఇక ఈ సీజన్లో సంచలనానికి మారుపేరుగా దూసుకెళ్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ రేంజ్కి రావడానికి ఆ టీం ఓపెనర్లే అని చెప్పాలి. సన్ రైజర్స్ ను విన్ రైజర్లుగా మార్చడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక పరుగులు చేసిన టీంగా ఎస్ఆర్హెచ్ నిలిచింది. ఏకంగా 287 రన్స్తో రికార్డు సృష్టించింది. అంతేకాకుండా ఈ ఇద్దరు విధ్వంసకరమైన ప్లేయర్లు చెలరేగడంతో పవర్ ప్లేలో 100 దాటించి మరో రికార్డు నెలకొల్పారు. అంతేకాకుండా లక్నోపై 166 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా 9 ఓవర్లలోనే ఛేదించి అద్భుత విజయాన్ని తన ఖాతాలు వేసుకుంది. ఐపీఎల్లో 150+ స్కోర్లో వేగవంతమైన పరుగుల వేట ఇదే కావడం మరో రికార్డు. హైదరాబాద్ ప్లేయర్లలో అసాధారణమైన ఆటతో హెడ్, అభిషేక్ శర్మ అలాగే క్లాసెన్ అదరగొట్టారు. బ్యాటింగ్ కి దిగారంటే చాలు సింగిల్స్ కంటే 4లు, సిక్సర్లపై ఫోకస్ చేశారు. వీరితో పాటు ఈ సీజన్లో వినిపించిన కొత్త పేరు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. ఈ యువ ప్లేయర్ తనదైన ఆటతో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్ తో అదరగొడుతున్నాడు. చక్కటి క్యాచ్ తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన సందర్భంలో కీలకంగా మారాడు. ఈ సీజన్లో ప్రస్తుతం టాప్ ప్లేస్లో నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ ఈ స్థానానికి చేరిందంటే అందుకు కారణం ఆల్రౌండర్ సునీల్ నరైన్ అని చెప్పాలి. ఓపెనింగ్ బ్యాటింగ్ తో బౌండరీల మూత మోగించాడు. బ్యాటింగ్ లో ఈ సెంచరీతో అదురగొట్టిన విండీస్ ప్లేయర్ ఈ సీజన్లో తన ఖాతాలో 15వ వికెట్ వేసుకున్నాడు. ఈ క్రమంలో నరైన్ అరుదైన ఘనత సాధించాడు. ఓ ఐపీఎల్ సీజన్లో 400+ పరుగులతో పాటు 15 వికెట్లు పడగొట్టిన 3వ ఆటగాడిగా చరిత్రకెక్కాడు. ఈ సీజన్లో బౌలర్గానే కాకుండా ఓపెనర్గా సత్తా చాటుతున్న నరైన్ 12 మ్యాచ్లో 38 సగటుతో 461 రన్స్ చేశాడు. అలాగే 15 వికెట్లు సాధించి కోల్కతా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన మరో యువ ఆటగాడు తన పేరును హైలైట్ చేసుకున్నాడు. రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ కు ఐపీఎల్ 2024 ఆరంభమంతా గొప్పగా లేదు. మొదటి 5 మ్యాచ్ల్లో ఆ టీం ఒకటి మాత్రమే గెలుచుకోగలిగింది. కానీ 6వ మ్యాచ్లో అరంగేట్రం యువ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ టెన్షన్ కు తెరదించాడు. ఫ్రేజర్ మెక్గుర్క్ తన తొలి ఐపీఎల్ మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్తో లక్నోకు చుక్కలు చూపించాడు. ఢిల్లీకి అద్భుత విజయాన్ని అందించాడు.
ఈ యంగ్ ప్లేయర్ కృణాల్ పాండ్యను టార్గెట్ చేస్తూ పరుగుల వరద పారిస్తూ హ్యాట్రిక్ సిక్సర్లు బాదాడు. ఫ్రేజర్ కేవలం 29 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. దీంతో ఒక్కసారిగా ఈ యంగ్ ప్లేయర్ వేగులోకొచ్చాడు. ఒకే ఓవర్తో 4 సిక్సులు 2 4లతో ఎవడ్రైవ్ ఫ్రేజర్ మెగ్గూర్కు వస్తూనే తొలి మ్యాచ్లో ఇలా కొట్టేశాడు. అదేలా చేశాడు. ఆ తర్వాత మ్యాచ్ల్లోనూ తనదైన ఆటతో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2024లో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్నాడు. ప్రతిసారి ఐపీఎల్లో ప్రధానంగా వినిపించే పేరు ఆర్సీబీ. ఈసారైనా కప్పు కొడుతుందా, కోహ్లీ ఆడుతాడా అనే టాక్ నడుస్తుంది. అయితే ఈసారి ఆ మాటలను పటాపంచలు చేస్తూ కింగ్ కోహ్లీ దూసుకెళ్తున్నాడు. సిక్సర్ల మోత, బౌండరీలు బాదుతూ ఆర్సీబీని రేసులో నిలబెట్టడం విరాట్ కోహ్లీ కీలకమయ్యాడు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో కింగ్ కోహ్లీ ఇప్పటి వరకు 13 మ్యాచ్ల్లో మొత్తం 634 పరుగులు చేసి 4వసారి ఐపీఎల్లో 600 పరుగులు దాటిన రెండో ప్లేయర్గా ఘనత సాధించాడు. ఆర్సీబీకి చివర్లో విజయాన్ని అందించడంలో మరో ఆణిముత్యం దినేష్ కార్తీక్ అద్భుతమైన హిట్టింగ్తో మ్యాచ్లను గెలిపిస్తున్నాడు. ఇక ఈ సీజన్లో ఆకట్టుకున్న ప్లేయర్ల లిస్టులో సీనియర్ ప్లేయర్లు ఇరగదీస్తున్నారు. ఎప్పుడొచ్చామా అన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అనేలా ఆకట్టుకుంటున్నాడు ఎంఎస్ ధోని. తన ఆటను చూడాలని వచ్చే అభిమానులకు మంచి కిక్కిస్తున్నాడు. చివర్లో రావడం, ధనార్దన్ షాట్లతో విరుచుకు పడుతున్నారు. చివరి ఓవర్లో 20 రన్స్ బాది మ్యాచ్ను గెలిపించిన ఘనత ధోనీకే దక్కుతుంది. అలాగే చెన్నై ఇంకా రేసులోనే ఉందంటే రుతురాజ్ గైక్వాడ్ అదిరిపోయే ఓపెనింగ్ ఇస్తున్నారు. ఇక రాజస్థాన్లో జాస్ బట్లర్, సంజు రాణిస్తున్నారు. గుజరాత్లో సాయి సుదర్శన్, పంజాబ్లో జానీ బెయిర్స్టో, అశుతోష్ శర్మ, ఢిల్లీ నుంచి రిషబ్ పంత్, అక్షర్ పటేల్ అధూర్స్ అనిపించారు. ఇక బాల్ వర్సెస్ బ్యాట్ అనేలా ఈ సీజన్ మారిపోగా బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేసేందుకు బౌలర్లు చెమటోడ్చారు. ఈ సీజన్లో పంజాబ్ బౌలర్ హర్షల్ పటేల్ 22 వికెట్లతో టాప్లో నిలువగా ముంబై నుంచి బుమ్రా 20 వికెట్లతో రాణించాడు. ఆ తర్వాత కోల్కతాలో వరుణ్ చక్రవర్తి 18, సునీల్ నరైన్ 15, రస్సెల్ 15 వికెట్లు తీసి ఆ టీం టాప్లో నిలిచేలా చేశారు. ఢిల్లీలో ముఖేష్ కుమార్, రాజస్థాన్లో చాహల్, ట్రెంట్ బోల్ట్, సందీప్ శర్మ, హైదరాబాద్లో నటరాజన్, భువనేశ్వర్ కుమార్ టాప్ 10లో నిలిచారు. మొత్తానికి ఈ సీజన్ ఐపీఎల్ అదుర్స్ అనిపించింది. రికార్డుల మీద రికార్డులు, ఒక్కో పరుగుతో థ్రిల్లింగ్ విక్టరీలు, అదరగొట్టిన పలువురు సీనియర్లు, యంగ్ ప్లేయర్లు. మరి చూడాలి ఇక క్లైమాక్స్ లో ఫినిషింగ్ టచ్ ఇంకెంతమంది ప్లేయర్లు ఇస్తారో, మరిన్ని రికార్డులు తిరగ రాస్తారో.